గ్యారంటీ లేదు బీరాంటీ లేదు. నెల రోజులు టైం ఇచ్చినట్టుంది. ఇక నెల రోజులు కూడా ఇది నమ్మకాలు తక్కువ. ఓ అది కష్టి కాన్పు నిజం నవ్వుతాం. నీ ముదరాట మిమ్మల్ని రాబమని కూడా అన్నాడు, మిమ్మల్ని తినిపియామని కూడా అన్నాడు. అడిగినాడు ప్రజలు. ఎన్నో లేదు నేను ముఖం కనపడలేదు. ఏం మామ ఏడుపోయినవే తెచ్చి ఆలకో వీళ్ళకో నేను ఎప్పుడిస్తాను నేను ఎప్పుడిస్తుంది ఏందే నిమ్మలం కూర్చున్నావు తాత? నేను నా నిమ్మలం నీకేది అయితమే కానీ అప్పుడు చేయరు. ఇంకేం చేయను చల్లగా అయింది నా పర్వత. చెప్పరా అట్లా కూడి తిందామంటే కుక్క తినిపోయిందట. అమ్మో కూడి తిందాం రాంబాబు అన్నదట. తల అది కుక్క తినిపోయిందట. నాది అట్నే అయిపోయింది. ఇక హైదరాబాద్కి వెళ్ళి వచ్చిన తాత ఇక ఎంపీటీసో సర్పంచ్గా పోటీ చేద్దాం అనుకున్నా. ఆల్రెడీ ఒక 5-6 దావతులు సెట్టింగ్ చేసి పెట్టినా అయిపోయింది. తెల్లారి 8 తెల్లారి చూస్తే ఈ పని అయిపోయింది. ఇక నేను ఏం చేయాలి నా బాధ ఓలురా నాయన అంటే మళ్ళీ నాకు మా తాత గుర్తొచ్చిండు. మళ్ళీ నీ దగ్గరికి వచ్చిన తాత ఏంది మన కథ ఏంది ఎట్టా ఏం చేయాలి? కాదు మాట తాత మనలో చిన్న మాట కోప్పడదు మీరు. ఎందుకంటే కాదులా ఓ సర్పంచ్ చేయాలనుకున్నోడు ఊళ్ళో ఉండాలి. ఊళ్ళో ఉండి మంచుకో చెడుకో అది చేయాలనుకున్నోడు ఊళ్ళో ఓ పంచాయతీ ఉంటుంది, ఓ మంచి ఉంటుంది, ఓ చెడు ఉంటుంది, చిన్న చిన్న ఆడాడ ఏమైనా జరుగుతుంటాయి. అటువంటి దాంట్లో ఉండి అవి మాట్లాడితే ఊరు ప్రజలందరూ గుర్తుపడతారు. అరే పలానోడు అయితే ఆపత్సాపత్కి వస్తాడు, ఏదైనా చేస్తాడు రా, అటువంటి వాడు అవసరం రా అని అనుకుంటాడు వాడన్న. అని సిగ్గి తప్పిన నాకు మాటలు వచ్చి ఏ ఆడనో పీక పోయి పట్నంలో ఉండి 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 అంటే ఎలక్షన్ల ముందర వచ్చి ఆ పైసలు పట్టుకొని వచ్చి లేనిపోని ఈ ప్రజలకు ఏమరక ఎవడు పెడితే సరే అని అంటారు. పెడతోడు పెట్టాం కదా, తింటోనికి ఏమొచ్చింది? ఆడ తాపిస్తే తాగే తినిపిస్తే తినే మంచి పని చేసిండు రేమంతం. గట్టాడు తాత హైదరాబాద్ గెలిచి జనం కోసమే ప్రజలు సంపాదించుకొని వచ్చి జనాన్ని ఖర్చు పెట్టి మనం సర్పంచ్ అయితే ఇంతో అతను సేవ చేద్దామనే వస్తుంది తాత. నీకు తెలియదే ఉంది, ఇంకోటి 2 రోజులు ఉంటుంది చెప్తా నోరుతో. గాది గిట్టుంది కాదు పిల్ల నాకు అర్థం కాదు. ఎంపీటీసీ ఇస్తే ఆయన ఒక ఆయన జోలు చెప్తా ఈయనగా ఒక ఆయన అన్నైనా వచ్చే ఉంది కానీ ఎంపీటీసీ వచ్చింది నాకు. ఈ ఊళ్ళో మాకు వచ్చింది ఎంపీటీసు ఒక ఆయన. ఈ ఊళ్ళో మాకు వచ్చింది ఎంపీటీస్ అని అనీశారా యాన్నో కాదు ఇక పక్కన కాడ అది వేరే మండలము, ఓ మండలమే. మండలం పేరు ఎందుకు, మండలం పేరు చెప్తే ఇప్పుడు ఆయన పరిచయం అవుతాడు. అవును. అయితే ఆయన పట్నాములు ఉర్రట. పట్నాములు ఉండి ఉండి ఈ నీలెక్కనే అనుకోరా అది ఆయన ఉండి ఉండి వచ్చి అంటున్నట, ఏమరా సర్పంచ్ నేనెందుకు చేయొద్దు, నా కాడ పైసలు ఉన్నాయి అంటే మరి ఆడు కూడా పొడి చేస్తుండు కదా, మరి ఊళ్ళో ఉంటట్టుంది అంటే ఆడు ఊళ్ళో ఉంటేంది పైసలు ఉన్నాయా? అంతేగా. అంటే ఊళ్ళో ఉన్నాయేం లేదట, పైసలు ఉండాలట. అంటే గీత వంటి తయారయ్యి వాడు నిన్న మన నామినేషన్కే పోయింది ఆశ. నిన్న నామినేషన్ రాళ్ళకి అయింది కానీ నామినేషన్ వేసింది మీదాన సర్పంచ్ అది ఇంకా నెల ఉంది కానీ ఆయన ఎంపీటీసీగా. అవును. ఆయన నిన్ననే యాత్తం చూసుకో నేనే గెలుపు అని ఈ పోటు మనగాలట. ప్రజలంటే ఏందో తెలియదు, ప్రజలకు బాధలు కాదలు తెలియదు. వీడు ఓ అవును నాకు అర్థమవుతుంది పిల్ల. ఏం ముఖం పెట్టుకొని పోయి నేను సర్పంచ్గా చేస్తున్నా లేకపోతే నేను ఎంపీటీసీగా చేస్తున్నా అని ఊళ్ళోకి పోయి ఎన్నడు కనపడని ముఖం పోయి ఓటు అడుగుతందుకు సిగ్గు లజ్జ ఏమైనా ఉందా మనిషిగా నేను అంటున్నా కోప్పడకు. వాస్తవం కానీ లేదు కానీ తాత ఓటుకు ఇంత అంత ఇచ్చి కొన్ని హైదరాబాద్లో పడదామనే ఒకటి కచ్చా ఏదో ఆలోచన అంతవరకే. ప్రజలు ఎటానా పోనీ ఎటానా పోనీ అంటే రియల్ ఎస్టేట్ బాగా నడుస్తుంది కదా తాత. ఇంకా ఏదన్నా ఒక పేరు ఉంటేనే బాగుంటదని అయితే అందుకు దంద అయితే అందుకు ఒకటే ఆలోచన తాత. ఇక దొంగతనం ఏముంది కానీ ఇది కథ అసలు కథ, ఇది అసలు కథ. ఇక నీకు చెప్పదేమో తాత. లాంబిడే అయితే పవర్ ఉండాలంటావు అంతే కదా తాత. ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేయాలి, అటు ఇటు పైసలు తేవాలి, అది ఇక ప్రజలకు ఆపద చూసేది ఇక తర్వాత దేవుడు ఎరుగు. అంతే కదా తాత. కూడా ఒకటి దగ్గరకు వచ్చినోడికి ఇంతో అదో 5-10 ఇస్తే అయ్యిపోతుంది కానీ మనం దత కావాలంటే మనం ఇంకా పేరు ఇంకా ఏదైనా ఉండాలి.
అది కథ ఇది వ్యవహారం అన్నమాట. ఇప్పుడు చూసారుగా అయ్యా, ఇది ఎంపీటీసీల పరిస్థితి, సర్పంచ్ల పరిస్థితి. తాపితిరి తినిపిస్తుంది. మన దసరా నాడు కూడా ఒక చక్కెర వేసారు మంచిగానే. బండల్లో కూర్చోబెడుతురు, చెట్ల కింద కూర్చో. నాకు తెలుసు పిల్ల. ఫోన్ చేస్తారు, అది వస్తావురు ఏడుకో మరి. ఈడికి పిలిచి ఆడికి పిలిచి కార్లలో తీసుకుపోయి బండ్ల మీద పోయి ఆడ కూర్చుంటారు బండలలో. నాకు అంత ఎరికే చెట్ల కింద బండలలో కూర్చొని జోరుగా తాగితిరి తింటిరి అంత అయిపోయా. జై కాలైనట్టు సగం పడ. ఇప్పుడేమో ఇది ఈ ఉద్యమం ఏమో సక్సెస్ఫుల్ అయింది. రేవంత్ కోరుకున్న కోరిక సక్సెస్ఫుల్ అయింది. సాటలో పోసిండు తవుడు. సారే మనగాడు రేవంత్ ఏమనుకున్నావు? సాటలో పోసిండు. వేసుకో ఇక కొట్లాడుకోరు కుక్కలు. అదే వచ్చింది తాత. తెలుసు ఆయనకు నాడి తెలుసు, ప్రజల నాడి తెలుసు, ప్రజల నాడి తెలుసు, బీసీల నాడి తెలుసు, ఎస్సీల నాడి తెలుసు, ఎస్టీల నాడి తెలుసు. నాడి తెలుసుకొని రాజ్యం మీద కూర్చొని నేను ఇచ్చింది అయ్యలేదా? నేను ఇస్తే నన్ను ఏం చేయమంటున్నావు? అది హైకోర్టు చేసింది. హైకోర్టు ఏం చేసింది? ఇది ఇక ఈ దాని పేరు చెప్పి దీని పేరు చెప్పి దాని పేరు. అయినా మనకు కూడా సిగ్గిలా చూంటేగా, మనకు సిగ్గిలా చూంటే రాజ్యం ఎప్పుడో తెచ్చుకుందాం. రాజ్యం తెచ్చుకుంటే అంత మనదే ఉండి కింద నుంచి మీ దాకా. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరు వాటా అనుకుంటు. పార్లమెంటులో కూడా ఉంటేగా ఉర్రా. బీసీలో 10 మంది, ఎస్సీలో 10 మంది ఉర్రా లేరు. ఉన్నారా చెప్పు నాకు? లేరు తాత. సిగ్గి మనకు లేక అలా ఇంకేం సకదనం. వాళ్ళు ఉన్నంత కాలం ప్లాన్. నేను ఒక్కడ కచ్చమాట అవ్వాలని ఏమనుకోని నాకేంది. అవును, రెడ్డిల చేతుల రాజ్యం ఉన్నంత సేపు రెడ్డి రావుల పార్టీలల్లో మన బీసీలు జెండాలు మోసుకొని బతికేంత కాలము, తిరిగేంత కాలము, బానిస బతికేంత కాలము, వాళ్ళు వస్తే తాగేంత కాలం, వాళ్ళు వేస్తే తినేంత కాలము ఈ రాజ్యం రాదు. ఇది కాదు. ఇట్లాంటి ఎందుకు అనుకున్నారు? కోపం గిట్ట రాగల మీకు? నాకు అదే డౌట్. చదువుకున్న పోటుగాళ్ళకి మీకు అందరికి చెప్తున్నా నేను, మీరు సిగ్గి లజ్జ 2 తెచ్చుకొని రాజ్యం ఫస్ట్ తెచ్చుకోరు. రాజ్యం ఫస్ట్ తెచ్చుకోవాలి. మీకు చిరంజీవులు కనిపిస్తలేడా? జేసీ పెట్టి ఐఏఎస్ ఆఫీసర్ ఆయన. అవును, అవునా? అవును. ఈశ్వరయ్య, జస్టిస్ ఈశ్వరయ్య. అవును. చిరంజీవులు, ఈశ్వరయ్య, రామయ్య యాదవ్, దాసోజు లలిత, అక్కడ తిరుమల్, ఇంతమంది మేధావులు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు చేసి పెట్టి నడుస్తుంటే వీళ్ళు కనిపిస్తలేరట. రాజ్యం ఎట తెచ్చుకోవాలని చెప్తలేరు వాళ్ళు. వాళ్ళు కనపడరు మీకు. ఈ దొంగలు లంగాలు కనిపిస్తే అలంకంగా పోదాం, తిరుగుదాం, మోసం కాగానే మళ్ళీ చెప్పుకుందాము. వీడు ఇట చేసిండు, వాడు అట చేసిండు. ఇవా మరి వాళ్ళేమో సమానంగా ఉండాలని చెప్తున్నాయి. మాదేమో ఎల్లకల్లకే నాయ. అందుకనే అట నేర్చుకుంటే ఇప్పుడు ఇది గ్యారంటీ ఉందా అనుకుంటున్నావా? గ్యారంటీ లేదు, బీరాంటీ లేదు. 4 రోజులు టైం ఇచ్చినట్టుంది. ఇక 4 రోజులు కూడా ఇది నమ్మకాలు తక్కువ. అది కస్తి కాన్పు. నిజం నవ్వుతావు నీ ముదరాష్ట. అది ఆపరేషన్ చేసినా బతికే కాలం లేదు. నిజం పిల్లగా. ఇది మళ్ళా మారుతాయా ఎట్లా? మళ్ళీ రేవంత్ వచ్చే కాలం అట్లా కలిసి వచ్చింది. ఇప్పటింతా అయ్యేది కాదు ఇది. మళ్ళీ ఏమంటారంటే నెల అన్నారుగా, నెల అనే వరకు జనవరి వస్తుంది. జనవరి అనగానే ఏందే కొత్త ఇది కొత్త సంవత్సరం, ఈ లెక్కలన్నీ అయిపోవాలి. మార్చ్ ఏప్రిల్ అయిపోతే, ఏప్రిల్ అయిపోయా ఎండాకాలంలో పెట్టుకున్నాము ఎలక్షన్ అంటారు. చాలా మంచిగా మళ్ళీ 5 నెలలు పడుతుంది. అప్పుడు మీకు చల్ల పడుతుంది. ఇక 3 ఏళ్ళు కూడా దాటిపోతుంది. అప్పటికి మన 5 దావతులు ఇచ్చిన అవుతాయి మరేంది. ఇక ఆదికి పెట్టుకుంటాడు. మళ్ళా కూడా ఆ రోజుకు మళ్ళా తేవాలి. కాతా మర్చిపోతారు అనిపిస్తుంది. 5 నెలలు మర్చిపోతారు ప్రజలు. ఇప్పుడు మీరేటో చేసి మర్చిపోతారు, వాళ్ళు గట్టే మర్చిపోతారు. తిన్నా తాగినా వాళ్ళు మర్చిపోతారు. మీరు మర్చిపోయినట్టు వాళ్ళు మర్చిపోతారు. మిమ్మల్ని రాబమని కూడా అన్నాడు, మిమ్మల్ని తినిపియామని కూడా అన్నాడు. అడిగినాడు ప్రజలు. మీకు బలిచి రేగి ఎన్నెల్లేనోడు గలిలాగా తిరుగుతుండు. ఊకనే తినవా మామా, ఎన్నెల్లేదు నేను ముఖం కనపడలేదు. ఏం మామా ఏడుపోయినవే? ఓ బావా తినవా? ఓ అమ్మా ఎన్నెల్లేదు నన్ను బావా అంటుండే. దాని ఊళ్ళో చాలా మంది పరిశానం. కార్లు వేసుకొస్తుంది చుట్టుముట్టు, ఒకటే తిరుగుడు. బండ్లు వేసుకొని బుర్ర తిరుగుడు. ఇట ఓడి తిరిగితే ప్రజలు అనుకోరా ఎవడు మంచోడు, ఎవడు కథ, ఎవరికి చెప్తే మనం ఎవరికి సపోర్ట్ ఉంటే ఆ పోరలు ఊరిని అభివృద్ధి చేస్తారు. ఊళ్ళో మన భయం భక్తి ఎవనుకున్నది చెప్తే ఓడింటాడు అని ప్రజలు చూసుకోరా? చూస్తారు. నీ ప్రజలే చూస్తారు అనుకుంటున్నావు.
ఎవరో ఒకటి లంగాన్ని చూస్తారులే పైసలు కూడా కానీ కొన్ని ఊర్లలో ఉంటుంది, కొన్ని ఊర్లలో అట్లా ఉండదు. ఇది వ్యవహారం పిల్ల ఇక అయితే అయింది కానీ ఇక అయితే సుర్రాదు 2 నెలలు ఓపిక పట్టుకోరి. ఇక పడతా తాత, ఇక ఏం అటు 2 నెలలు ఏంది, నేనైతే 5 నెలలు అంటున్నా పిల్ల. నాకైతే చల్లగా అయింది. ఏప్రిల్ దాకా అంటున్నా నేను. ఇక మాది పాత అదేమంటారు పాత రిజర్వేషన్ అన్నారు అనుకో, ఇక చెప్తే చెప్పలేము మళ్ళీ. పాతదంటే ఇప్పుడు ఉరుకులాడి దావతలు ఇచ్చిన ఆయన ఎల్లెలకల మండాల్సి వస్తుంది. ఇంకా మనం అదే అయితే పాతదే అంతే, దానికి ఏం చేయలేము. మంచంలో వండుకోవాల్సి వస్తాడు కొడుతున్నా. అదే మంచంలో అంతపో నవర మంచం మీద కిందనే అంతపో చూసుకో. ఇక కథ పొద్దుకుతుంది ఓపిలా ఆ బార్లా చెప్పాగు. సరే తాత, నీకు ఎక్కడ పని రాసాయి, నీకు 4 పైసలు ఉన్నాయి, పట్టం పోతున్నావు, ఉరుకులాడుతున్నావు, నిగ అంటున్నాయి, అమ్మ గుల 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 అంటున్నాయి. తెచ్చి వాళ్ళకు వీళ్ళకు నేను ఎంపిడిస్తాను నేను ఎంపిడిస్తున్నా ఉన్నాయని కడతానే కాబట్టి తాత అని వచ్చింది నా కాడికి. నువ్వు ఉంటే నేను అయినట్టే. ఏంటిదే అది పిల్ల, నువ్వు ఊరు పట్టు ఉంది, ఊళ్ళో ఉంటే నేను 4గురికి చెప్తా. ఆ పిల్లాడు వాస్తవానికి ఊళ్ళో ఉంటాడు, మంచికి చెడుకు వస్తాడు పిల్ల అని చెప్తా. అవును, నువ్వు పట్నంలో వండుకొని ఇయ్యాలి వచ్చి నేను ఎప్పుడు డిసైన్ అవుతా అది పిల్ల. అంతే అంటవా? నీ నిమ్మలంగా ఊళ్ళో ఉండు, ఏం కాదు. నటి అన్న నటిస్తా, ఉండకున్నా కానీ ఊళ్ళో ఉంటాను, నటి అన్న నటిస్తా. హైదరాబాద్ లో రూమ్ రెంట్ అవన్నీ కట్టేసి క్లియర్ చేసి 4 గిన్నెలు బెడ్ మంచం వేసుకోసా కథం. నీ తల్లి వచ్చిండ్రా అంటాడు, 7 లక్షలు అయిందాక సర్పంచ్ కానీ మళ్ళీ బెడ్ మంచం ఎందుకు ఇవన్నీ ఉంటాయి, కొత్తగా కొనుక్కుంటా. దగ్గర పంపితే అయిపోయాయి, వచ్చేస్తుంది కమిషనే. ఇది కథ, ఎంపీటీసీల కథ ఇస్తుంది, ప్లాన్ కథ ఇస్తుంది. చూస్తురుగా ప్రజలారా, లేచి 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 ఎగరకే ఓ కోడి పిల్ల ఎన్నాళ్ళు ఎగర నువ్వు బిసిబిల్ల అన్నట్టు బుసిబిల్ల అయింది ఎల్లెలు కదా మంత్రం ఇవి గిట్టుంది కథ. సరే మరి పోయేస్తా ఇక. సరే తాత.